ఓం శాంతి. మార్చ్ 1వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, అవినాశి జ్ఞానరత్నాలు మిమ్మల్ని రాజులుగా చేస్తాయి. ఇది అనంతమైన పాఠశాల. మీరు చదవాలి, ఇతరులను చదివించాలి. జ్ఞానరత్నాలతో జోలను నింపుకోవాలి. ప్రశ్న: ఎటువంటి పిల్లలు అందరికీ ప్రియమనిపిస్తారు? ఉన్నత పదవి పొందేందుకు ఏ పురుషార్థము అవసరము? జవాబు: ఎవరైతే తమ జోలను నింపుకొని అనేక మందికి దానం చేస్తారో వారు అందరికీ ప్రియమనిపిస్తారు. ఉన్నత పదవి కొరకు అనేక మంది ఆశీర్వాదాలు కావాలి. ఇందులో ధనానికి సంబంధించిన విషయం లేదు. కానీ జ్ఞానధనము ద్వారా అనేక మంది కళ్యాణము చేస్తూ ఉండండి. ప్రసన్న చిత్తులు మరియు యోగి పిల్లలే తండ్రి పేరును ప్రసిద్ధము చేస్తారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మేమిప్పుడు తిరిగి వెళ్ళాలని పిల్లలకు తెలుసు. ఇంతకు ముందు ఈ విషయం పూర్తిగా తెలీదు. తండ్రి తన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. డ్రామానుసారము వారు అర్థం చేయించు విషయాలు సరైనవని ఇప్పుడు తెలుస్తోంది. ఇతరులెవ్వరూ ఈ విధంగా అర్థం చేయించలేరు. ఇప్పుడు మనము తిరిగి వెళ్ళాలి. అపవిత్రులెవ్వరూ వాపస్ వెళ్ళలేరు. ఈ జ్ఞానము కూడా ఈ సమయంలో మాత్రమే లభిస్తుంది. దీనిని ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. మొట్టమొదట మేము తిరిగి వెళ్ళాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. బాబాను పిలుస్తారు. కానీ ఈ విషయాలు ఇంతకు ముందు కొద్దిగా కూడా తెలియవు. సమయం వచ్చినప్పుడు అకస్మాత్తుగా బాబా వచ్చేశారు. ఇప్పుడు కొత్త కొత్త విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు మనము తిరిగి వెళ్ళాలని, కనుక పతితుల నుండి పావనంగా అవ్వాలని పిల్లలకు తెలుసు. పావనంగా అవ్వకుంటే శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. అంతేకాక పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఇక్కడ రాజుకు నిరుపేదకు ఎంత వ్యత్యాసముందో అలా అక్కడ రాజులు పేదలుగా అవుతారు. మొత్తం ఆధారమంతా పురుషార్థముపైనే ఉంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, స్వయం మీరు కూడా పతితులుగా ఉండేవారు. అందుకే నన్ను పిలిచారు. ఈ విషయాలు కూడా ఇప్పుడు మీకు అర్థం చేయిస్తున్నారు. అజ్ఞాన కాలంలో ఈ విషయాలు బుద్ధిలో లేవు. తండ్రి చెప్తున్నారు, ఆత్మ ఏదైతే తమో ప్రధానంగా అయి ఉందో అది సతోప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు సతోప్రధానంగా ఎలా అవ్వాలో ఇది కూడా మెట్ల చిత్రములో అర్థం చేయించబడింది. దీనితో పాటు దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. ఇది అనంతమైన పాఠశాల. పాఠశాలలో గుడ్, బెటర్, బెస్ట్ అని విద్యార్థులకు రిజిస్టరు ఉంచుతారు. ఎవరైతే సేవాధారీ పిల్లలుగా ఉన్నారో వారు చాలా మధురమైన వారు. వారి రిజిస్టరు బాగుంటుంది. ఒకవేళ రిజిస్టర్ బాగా లేకుంటే వారికి ఉత్సాహం ఉండదు. మొత్తం ఆధారమంతా చదువు, యోగము మరియు దైవీ గుణాల ధారణపై ఉంది.
అనంతమైన తండ్రి మనలను చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఇంతకు ముందు మనము శూద్రవర్ణానికి చెందిన వారము. ఇప్పుడు మనది బ్రాహ్మణ వర్ణము. ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన మనమిప్పుడు బ్రాహ్మణులము. ఇది చాలామంది మర్చిపోతారు. తండ్రిని స్మృతి చేసినప్పుడు బ్రహ్మను కూడా స్మృతి చేయవలసి ఉంటుంది. మనము బ్రాహ్మణ కులానికి చెందిన వారమనే నష కూడా ఉండాలి. మర్చిపోతే ఇప్పుడు మనము బ్రాహ్మణ కులానికి చెందిన వారము, తర్వాత దేవతా కులానికి చెందిన వారిగా అవుతామనే నష ఎక్కదు. బ్రాహ్మణ కులాన్ని ఎవరు తయారు చేశారు? నేను బ్రహ్మ ద్వారా మిమ్మల్ని బ్రాహ్మణ కులములోకి తీసుకొస్తాను. బ్రాహ్మణ వంశము కాదు, అది చిన్న కులము. స్వయాన్ని బ్రాహ్మణులుగా భావిస్తే దేవతలుగా కూడా అవుతారు. మీ పనులలో లగ్నమైనందున ఈ విషయాలన్నీ మర్చిపోతారు. బ్రాహ్మణ లక్ష్యాన్ని కూడా మర్చిపోతారు. పనుల నుండి విడుదలైన వెంటనే పురుషార్థము చెయ్యాలి. కొంతమందికి వ్యాపార వ్యవహారాలపై ఎక్కువగా గమనమివ్వవలసి వస్తుంది. పని పూర్తవుతూనే మళ్ళీ మీ విషయంలో స్థిరమైపోవాలి. స్మృతిలో కూర్చోండి. మీ వద్ద ఉన్న బ్యాడ్జ్ చాలా బాగుంది. అందులో లక్ష్మీనారాయణ చిత్రము కూడా ఉంది. త్రిమూర్తి చిత్రము కూడా ఉంది. బాబా మనల్ని ఈ విధంగా లక్ష్మీనారాయణులుగా తయారు చేస్తారు. ఇదే మన్మనాభవ. కొంతమంది అలవాటు పడతారు, కొంతమందికి అలవాటు కాదు. ఇప్పుడు భక్తి పూర్తయింది. ఇప్పుడు తండ్రిని స్మృతి చెయ్యాలి. అనంతమైన తండ్రి మీకిప్పుడు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. కనుక మీకు ఖుషి ఉంటుంది. కొంతమందికి మంచి లగన్ ఏర్పడుతుంది, కొంతమందికి లగన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది చాలా సహజమైన విషయము. గీత ఆదిలో అంత్యములో మన్మనాభవ అనే పదముంది. ఇది అదే గీతా అధ్యాయము. కేవలం కృష్ణుడి పేరును వేసేశారు. భక్తి మార్గంలో ఏవైతే దృష్టాంతాలు మొదలైనవి ఉన్నాయో అవన్నీ ఈ సమయానికి చెందినవే. భక్తి మార్గంలో ఎవ్వరూ దేహభావమును కూడా వదలండి, స్వయాన్ని ఆత్మగా భావించండని చెప్పరు. ఇక్కడ మీకు తండ్రి వస్తూనే ఈ శిక్షణను ఇస్తారు. మన ద్వారా దేవీ దేవతా ధర్మస్థాపన జరుగుతోందని మీకు నిశ్చయముంది. రాజధాని కూడా స్థాపన అవుతూ ఉంది. ఈ స్థాపనలో యుద్ధము మొదలైన విషయాలేవీ లేవు. తండ్రి మీకిప్పుడు పవిత్రతను నేర్పిస్తున్నారు. ఇది అర్ధకల్పము స్థిరంగా ఉంటుంది. అక్కడ రావణ రాజ్యము ఉండనే ఉండదు. ఇప్పుడు మీరు వికారాలపై విజయం పొందుతున్నారు. మనము కల్పక్రితము ఎలాగైతే రాజధానిని స్థాపన చేశామో ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నామని మీకు తెలుసు. మన కొరకు ఈ పాత ప్రపంచము సమాప్తం అవ్వనున్నది. డ్రామా చక్రము తిరుగుతూ ఉంటుంది. అక్కడ బంగారమే బంగారం ఉంటుంది. ఒకప్పుడు ఏది ఉండేదో అది మళ్ళీ ఉంటుంది. ఇందులో తికమకపడే విషయమేదీ లేదు. మాయా మశ్చీంద్ర నాటకాన్ని చూపిస్తారు. కలలో బంగారు ఇటుకలను చూశాడు.
మీరు కూడా వైకుంఠంలో బంగారు మహళ్లను చూస్తారు. అక్కడి వస్తువులను మీరు ఇక్కడికి తీసుకురాలేరు. ఇది సాక్షాత్కారము. భక్తి మార్గంలో మీకు ఈ విషయాలు తెలియవు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు నేను వచ్చానని తండ్రి చెప్తున్నారు. మీరు లేకుంటే నాకు సుఖం ఉండదు. సమయం వచ్చినప్పుడు నాకు అసౌఖ్యం అనిపిస్తుంది. పిల్లలు చాలా దుఃఖపడుతున్నారు, పిలుస్తున్నారు. ఇక పోదామని అనిపిస్తుంది. ఇక పోవాల్సిందేనని జాలి కలుగుతుంది. డ్రామాలో సమయమైనప్పుడు ఇక వెళ్ళాలని ఆలోచన కలుగుతుంది. విష్ణువు అవతరణ అనే నాటకం చూపిస్తారు. కానీ విష్ణు అవతరణ జరగనే జరగదు. రోజురోజుకు మనుషుల బుద్ధి ఖాళీ అవుతూ పోతుంది. కొద్దిగా కూడా అర్థము కాదు. ఆత్మ పతితమైపోయింది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలు, పావనంగా అయితే రామరాజ్యము వస్తుంది. రాముడంటే ఎవరో తెలీదు. ఏ శివుణ్ణి పూజిస్తున్నారో వారిని రాముడని అనరు. శివబాబా అనడం శోభిస్తుంది. భక్తి మార్గంలో ఎలాంటి సారము లేదు. ఇప్పుడు మీకు సారము వస్తుంది. తండ్రి స్వయంగా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నేను మిమ్మల్ని తీసుకెళ్లేందుకు వచ్చాను. మళ్ళీ మీ ఆత్మ అక్కడి నుండి దానంతకదే సుఖధామంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ సత్యయుగంలో నేను మీ జతలో ఉండను. మీ స్థితి అనుసారము మీ ఆత్మ వెళ్ళి మరో శరీరంలో గర్భములో ప్రవేశిస్తుంది. సముద్రంలో రావి ఆకుపై శ్రీకృష్ణుడు వచ్చినట్లు చూపిస్తారు. వాస్తవానికి సాగరము విషయమే లేదు. గర్భములో చాలా సుఖంగా ఉంటారు. బాబా చెప్తున్నారు, నేను గర్భములో ప్రవేశించను. నేను ఇతని శరీరంలో ప్రవేశం చేస్తాను. నేను బాలునిగా అవ్వను. నా బదులుగా కృష్ణుణ్ణి బాలునిగా భావించి మనసును ఆహ్లాదపరుస్తారు. కృష్ణుడే జ్ఞానాన్ని ఇచ్చారనుకొని చాలా ప్రేమిస్తారు. నేను అందరినీ జతలో తీసుకువెళ్తాను. మళ్ళీ మిమ్మల్ని పంపిస్తాను. తర్వాత నా పాత్ర పూర్తవుతుంది. అర్ధకల్పము నాకు ఏ పాత్ర ఉండదు. మళ్ళీ భక్తి మార్గంలో నా పాత్ర ప్రారంభమవుతుంది. ఇది కూడా తయారు చేయబడిన డ్రామా. ఇప్పుడు పిల్లలకు జ్ఞానము అర్థం చేసుకునేందుకు, ఇతరులకు చేయించేందుకు సులభం. ఇతరులకు వినిపిస్తే చాలా సంతోషం కలుగుతుంది. అంతేకాక పదవి ఉన్నతమైనది కూడా పొందుతారు. ఇక్కడ కూర్చుని వింటున్నంత వరకు చాలా బాగుందనిపిస్తుంది. వెలుపలికి వెళ్తూనే మర్చిపోతారు. ఉదాహరణకు జైలు పక్షులు ఉంటాయి కదా, ఏదో ఒక తప్పు చేసి జైలుకు వెళ్తూనే ఉంటారు. మీ స్థితి కూడా ఇలాగే ఉంటుంది. గర్భములో ఇక మీదట తప్పు చేయనని ప్రతిజ్ఞ చేసి మళ్ళీ అలాగే తప్పు చేస్తూ ఉంటారు. మనుషులు పాపకర్మలను చేయకుండా ఉండేందుకు ఇలాంటి విషయాలు తయారు చేయబడ్డాయి. ఆత్మ తన వెంట సంస్కారాలను తీసుకెళ్తుంది. అందుకే కొందరు బాల్యములోనే పండితులైపోతారు. ఆత్మ నిర్లేపమని మనుషులు భావిస్తారు. కానీ ఆత్మ నిర్లేపము కాదు. మంచి లేక
చెడు సంస్కారాలను ఆత్మయే తీసుకెళ్తుంది. అప్పుడే కర్మభోగాన్ని అనుభవిస్తుంది. ఇప్పుడు మీరు పవిత్ర సంస్కారాలను తీసుకెళ్తారు. మీరు చదువుకొని మళ్ళీ పదవిని పొందుతారు. బాబా ఆత్మల గుంపునంతటినీ తిరిగి తీసుకువెళ్తారు. కొన్ని ఆత్మలు మాత్రమే మిగిలి ఉంటాయి. అవి చివర్లో వస్తూ ఉంటాయి. ఏ ఆత్మలైతే చివర్లో రావాలో అవి అక్కడే పరంధామంలో ఉంటాయి. ఇది మాల కదా. నెంబర్ వారుగా తయారవుతూ ఉంటారు. చివర్లో తయారయ్యేవారు స్వర్గంలో కూడా చివర్లోనే వస్తారు. బాబా ఎంతో బాగా అర్థం చేయిస్తారు. అయితే కొంతమందికి ధారణ అవుతుంది, కొంతమందికి ధారణ అవ్వదు. స్థితి ఎలా ఉంటుందో పదవి కూడా అలాంటిదే లభిస్తుంది. పిల్లలైన మీరు దయాహృదయులుగా కళ్యాణకారులుగా అవ్వాలి. డ్రామాయే ఇలా తయారు చేయబడింది. ఎవ్వరిది దోషము లేదు. కల్పక్రితము ఎంత చదువుకొని ఉంటారో అంతే చదువుకుంటారు. ఎక్కువగా జరగదు. ఎంత పురుషార్థం చేయించినా వ్యత్యాసమేమీ ఉండదు. ఎవరికైనా వినిపించినప్పుడు వ్యత్యాసము తెలుస్తుంది. నెంబర్ వారుగా ఉండనే ఉన్నారు. రాజు ఎక్కడా, పేద ఎక్కడా? ఈ అవినాశీ జ్ఞానరత్నాలు రాజులుగా చేస్తాయి. పురుషార్థం చేయకుంటే పేదవారిగా అవుతారు. ఇది అనంతమైన పాఠశాల. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటారు. భక్తిలో చదువు విషయమేదీ లేదు. అదంతా కిందకు దిగజారే విషయమే. చాలా శోభిస్తూ ఉంటుంది. వీణ వాయిస్తారు, స్తుతి చేస్తారు. కానీ ఇచ్చట శాంతిగా ఉండాలి. భజనలు మొదలైనవేవీ లేవు. మీరు అర్ధకల్పము భక్తి చేశారు. భక్తిలో ఎంతో ఆడంబరముంటుంది. అందరికీ వారి వారి పాత్రలు ఉన్నాయి. కొంతమంది కింద పడిపోతారు, కొంతమంది ఉన్నతి చెందుతారు. కొంతమంది అదృష్టం బాగుంటుంది, కొంతమందికి తక్కువ భాగ్యం ఉంటుంది. బాబా ఏమో ఏకరస పురుషార్థము చేయిస్తారు. చదువు కూడా ఒక్కటే, టీచరు కూడా ఒక్కరే. మీరందరూ మాస్టర్లే. కొంతమంది పెద్ద మనుషులు తీరిక లేదని అంటారు. అప్పుడు మీ ఇంటికి వచ్చి చెప్పమంటారా అని అడగండి. ఎందుకంటే వారికి తమ అహంకారం ఉంటుంది. ఒక్కరిని పట్టుకుంటే ఇతరులపై కూడా ప్రభావం పడుతుంది. ఒకవేళ ఎవరికైనా వారు ఈ జ్ఞానము బాగుందని చెప్తే, అరే వీరికి కూడా బ్రహ్మకుమారీల రంగు పడిందని అంటారు. అందువలన బాగుంది అని మాత్రం అంటారు. పిల్లల్లో మంచి యోగశక్తి ఉండాలి. జ్ఞాన ఖడ్గములో యోగమనే పదును ఉండాలి. ప్రసన్న చిత్తులుగా యోగులుగా ఉంటే పేరును ప్రఖ్యాతం చేస్తారు. నెంబరు వారుగా ఉన్నారు. రాజధాని తయారవ్వాలి. ధారణ అయితే చాలా సులభమని తండ్రి చెప్తున్నారు. బాబాను ఎంతగా స్మృతి చేస్తారో అంత ప్రేమ కలుగుతుంది, ఆకర్షణ ఉంటుంది. సూది శుద్ధంగా ఉంటే అయస్కాంతము తన వైపుకు లాక్కుంటుంది. సూదిపై తుప్పు ఉంటే అయస్కాంతము లాక్కోలేదు. ఇది కూడా అటువంటిదే. మీరు శుభ్రమైపోతే మొదటి నెంబరులో వెళ్ళిపోతారు.
తండ్రి స్మృతి ద్వారా తుప్పు వదిలిపోతుంది. గురువుగారు, మీ సమర్పణ అత్యంత గొప్పదనే గాయనం ఉంది. అందువలన గురు బ్రహ్మ గురు విష్ణు అని అంటారు. అచ్చట నిశ్చితార్థము చేయించే గురువు మానవుడు. మీరు శివునితో నిశ్చితార్థం చేసుకున్నారు, బ్రహ్మతో కాదు. కావున శివబాబానే స్మృతి చెయ్యాలి. దళారి చిత్రము కూడా అవసరం లేదు. నిశ్చితార్థం పక్క అయిన తర్వాత ఒకరినొకరు స్మృతి చేసుకుంటూ ఉంటారు. ఇతనికి కూడా దళారి రుసుము లభిస్తుంది, నిశ్చితార్థానికి కూడా లభిస్తుంది కదా. అంతేకాక ఇతనిలో ప్రవేశిస్తారు. వీరి దేహాన్ని అప్పుగా తీసుకుంటారు కనుక బ్రహ్మ కూడా ఆకర్షిస్తారు. మీరు ఎంత ఎక్కువ మందికి కళ్యాణము చేస్తారో అంత మీకు ఫలితం లభిస్తుందని పిల్లలకు కూడా తెలియజేస్తారు. ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు. ఇతరులకు జ్ఞానమిస్తూ ఉంటే ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇక్కడ ధనముతో అవసరం లేదు. మమ్మ వద్ద భలే ధనము లేకున్నా చాలామందికి కళ్యాణము చేశారు. డ్రామాలో ప్రతి ఒక్కరికి పాత్ర ఉంది. కొంతమంది ధనవంతులు ధనమునిస్తారు, మ్యూజియం నిర్మిస్తారు. దీని వలన చాలామంది ఆశీర్వాదాలు లభిస్తాయి. వారికి మంచి ధనవంతుల పదవి లభిస్తుంది. ధనవంతుల వద్ద అనేక మంది దాసదాసీలు ఉంటారు. ప్రజలలో ధనవంతుల వద్ద చాలా ధనముంటుంది. వారి నుండి అప్పు తీసుకుంటారు. ధనవంతులుగా అవ్వడం కూడా మంచిదే. అయితే ఇచ్చటి పేదలే అచ్చట ధనవంతులుగా అవుతారు. ఇక్కడ ధనవంతులకు ధైర్యం ఎక్కడుంది? ఈ బ్రహ్మ ఒక్క క్షణంలో సర్వస్వము ఇచ్చేశారు. ఎవరి చేయి ఇచ్చేదిగా ఉంటే అని అంటారు. బాబా ప్రవేశించిన వెంటనే అన్నిటి నుండి విడిపించారు. కరాచీలో మీరు ఎలా ఉండేవారు? పెద్ద పెద్ద ధనవంతులు, మోటార్ కార్లు, బస్సులు మొదలైనవన్నీ ఉండేవి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఆత్మాభిమానులుగా అవ్వండి. భగవంతుడే చదివిస్తున్నారంటే మనసు ఎంత నషా ఎక్కి ఉండాలి. తండ్రి మీకు అంతులేని ఖజానాలను ఇస్తున్నారు. మీరు ధారణ చెయ్యరు, తీసుకునే ధైర్యము లేదు. శ్రీమతాన్ని అనుసరించరు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీ జోలెను నింపుకోండి. వారు శంకరుని ముందుకెళ్ళి జోలెను నింపమంటారు. బాబా ఇచ్చట అనేక మంది జోలెను నింపుతారు. వెలుపలికి వెళ్తూనే జోలె ఖాళీ అయిపోతుంది. తండ్రి చెప్తున్నారు, మీకు చాలా గొప్ప ఖజానాలను ఇస్తాను. జ్ఞానరత్నాలతో మీ జోలెను నింపి నింపి ఇస్తాను. అలా ఇస్తున్నా తమ జోలెను నింపుకొని వారు నెంబరువారుగా ఉన్నారు. వారు మళ్ళీ దానం కూడా చేస్తారు. అందరికీ ప్రియంగా కూడా ఉంటారు. మీ వద్దనే లేకుంటే ఇతరులకేమిస్తారు? 84 జన్మల చక్రాన్ని మీరు బాగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించాలి. పోతే యోగము కొరకు శ్రమించాలి. ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. మాయపై విజయం పొందుకునేందుకు మీరు యుద్ధము చేస్తారు. ఉత్తీర్ణులుగా అవ్వకుంటే చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు.
ఇది అర్థం చేసుకునే విషయము. పిల్లలకు అపారమైన ఖుషి ఉండాలి. బాబా, మీరు మాకు ఎంత గొప్ప వారసత్వాన్ని ఇస్తున్నారు. లేస్తూ కూర్చుంటూ పూర్తి రోజంతా ఇది బుద్ధిలో ఉండాలి. అప్పుడే ధారణ అవుతుంది. ముఖ్యమైనది యోగము. యోగము ద్వారానే మీరు విశ్వాన్ని పవిత్రంగా చేస్తారు. జ్ఞానమనుసారము మీరు రాజ్యపాలన చేస్తారు. ఇక్కడ ధనము మొదలైనవన్నీ మట్టిలో కలిసిపోతాయి. పోతే ఈ అవినాశీ సంపాదనంతా మీ తోడుగా వస్తుంది. ఎవరు తెలివిగలవారిగా ఉంటారో వారు బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటామని అంటారు. భాగ్యములో లేకుంటే చాలా చిన్న పదవి, పైసా పదవి పొందుతారు. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, మీ చదువు రిజిస్టరును, దైవీ గుణాల రిజిస్టరును సరిగ్గా ఉంచుకోవాలి. చాలా చాలా మధురంగా తయారవ్వాలి. మనము బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులమనే నష ఉండాలి. 2వ పాయింట్, సర్వుల ప్రేమ ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేందుకు మీ జోలెను జ్ఞానరత్నాలతో నింపుకొని దానం ఇవ్వాలి. చాలామంది కళ్యాణము చేసేందుకు నిమిత్తంగా అవ్వాలి. వరదానము. ప్రతి కర్మలో తండ్రి జతలో రకరకాల సంబంధాలతో స్మృతి స్వరూపులుగా అయ్యే శ్రేష్ఠ భాగ్యశాలి భవ. వివరణ. మొత్తం రోజంతటిలో ప్రతి కర్మలో భగవంతుణ్ణి ఒకసారి సఖుడు లేక సఖీ రూపాన్ని, ఒకసారి జీవిత భాగస్వామి రూపాన్ని, ఒకసారి అతి ప్రియమైన పుత్రుని రూపాన్ని, ఎప్పుడైనా మనసు వ్యాకులంగా ఉంటే సర్వశక్తివాన్ స్వరూపముతో మాస్టర్ సర్వశక్తివాన్ స్మృతి స్వరూపాన్ని ఉత్పన్నము చేసుకుంటే మనసు సంతోషంగా ఉంటుంది. అంతేకాక తండ్రి తోడును స్వతహాగా అనుభవం చేస్తారు. తర్వాత ఈ బ్రాహ్మణ జీవితం సదా అమూల్యమైనదిగా, శ్రేష్ఠ భాగ్యశాలిగా అనుభవమవుతూ ఉంటుంది. స్లోగన్. బ్రహ్మ బాబా సమానంగా అవ్వడమనగా సంపూర్ణత యొక్క గమ్యాన్ని చేరుకోవడం. ఓం శాంతి.